హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి కిరణ్. మీ అందరికి చెప్పాల్సింది లేదు, కాకపోతే 2-3 ఇయర్స్ తర్వాత ఒకసారి ఈ వీడియో చూసినప్పుడు నేను ఎవరు అనేది గుర్తుపట్టకపోతే ప్రాబ్లం కదా. సో దిస్ ఇస్ రవి కిరణ్. ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్ సీదా సీనియర్స్ క్లాస్కి వెళ్ళాను. హెచ్ఓడి క్లాస్ తీసుకుంటున్నారు. ఆ రోజు అతను ఏమనుకున్నాడో ఏమో, వెళ్ళి అనుకున్నాడు అనుకోండి. ఆ టైంలో సీదా క్లాస్లో అలౌ చేసి కూర్చోబెట్టాడు ఫస్ట్ బెంచ్లో. ఈ విషయం చాలా వరకు తెలియదు. బెస్ట్ మెమొరీ ఏంటంటే శృతి మ్యామ్ క్లాసు హర్షగాడు మ్యామ్ వాయిస్ రీచ్ అవ్వకపోయేసరికల్లా లౌడర్ అనేవాడు. బెంచ్ మీద ట్యాప్ చేసేవాళ్ళం. అది బెస్ట్ మూమెంట్. ఇంకోటి ఫస్ట్ బంక్ ఆఫ్ ద కాలేజ్, చరణ్, రాహుల్, ప్రతీక్, ఇంకో 4-5 మెంబర్స్ ఉన్నాం. ఫస్ట్ బంక్ సీదా స్టోర్ రూమ్ ముందు కూర్చున్నాం. 15 to 20 minutes, నియర్లీ హాఫ్ అన్ అవర్ అనుకుంటా, బాగా మాట్లాడుకొని ఎంజాయ్ చేసాం ఆ రోజు. అది సెకండ్ బెస్ట్ మూమెంట్. ఇక థర్డ్ మూమెంట్ అంటే రంజిత్ ఒకటి వర్క్షాప్ ల్యాబ్. అతను ఏంటంటే రికార్డ్ నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. నా చేతిలో అంటే సార్ డెస్క్ పైన పెట్టి ఏదో వర్క్ పైన బ్యాంక్ అనుకుంటా బయటికి వెళ్ళాడు. వర్క్షాప్ రన్నింగ్లోనే ఉంది. సార్ ఆ రికార్డ్ చూశారు. అప్పటికి అటెండెన్స్ తీసుకునే టైంకి రంజిత్ లేడు వర్క్షాప్లో. అయితే రికార్డు ఉన్నది, అతను ఏడి అటెండెన్స్ అవుతుంది అంటే ఇక మా బ్యాచే కాబట్టి ఏం చెప్పాలో తెలియదు. వాడిచ్చే తర్వాత ఏం చెప్తాడో తెలియదు. ఇక అదొకటి జర ప్రాబ్లం అనిపించినా అదొక బెస్ట్ మూమెంటే నాకు కూడా. సిబిఐటికి రావడమే నా బెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇక్కడికి రాకపోయి ఉంటే లైఫ్ ఎలా ఉండేది, కెరీర్ ఎలా సెట్ చేసుకునేవాడినో నాకు కూడా తెలియదు. సో సిబిఐటి ఈజ్ మై బెస్ట్ అచీవ్మెంట్. 10th కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఇంజనీరింగ్ చేయాలని. సో సిబిఐటి రావడమే బెస్ట్ అచీవ్మెంట్. ఫెయిల్యూర్ ఈ మాటకి ఫస్ట్ అర్థం ఫిజిక్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడే తెలిసింది. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో కానీ ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వలేదు. అదే ఫిజిక్స్లో ఫెయిల్ అవ్వడం ఇంజనీరింగ్లో, అది నా ఫస్ట్ ఫెయిల్యూర్. ఇక సెకండ్ ఫెయిల్యూర్ వచ్చేసరికి Day 1 క్యాంపస్ ప్లేస్మెంట్స్ రిక్రూట్మెంట్ టైంలో ఒక్క దాంట్లో కూడా ప్లేస్ అవ్వకపోవడమే సెకండ్ ఫెయిల్యూర్. యాక్చువల్గా మా డాడే చాలా వరకు అది ప్లేస్మెంట్స్లో ప్లేస్ అవ్వకపోయే టైంలోనే చాలా డిప్రెస్డ్గా అనిపించింది. కాకపోతే డాడీ ఒకటే అనేవాళ్ళు, చాలా వరకు ఫ్రెండ్స్ అందులో పర్మనెంట్గా చేయరు, అంటే 3-4 years వరకు చేస్తారు, ఆ తర్వాత వేరే కంపెనీస్కి అలా షిఫ్ట్ అవుతుంటారు. సో నువ్వు కూడా అంత హార్ట్కి తీసుకోకుండా నెక్స్ట్ వచ్చే ఫర్మ్స్కి కానీ లేదా ఇంట్రెస్టింగ్ ఉన్న ఫీల్డ్స్కి కానీ ట్రై చేయమని అడ్వైజ్ ఇచ్చాడు. సో ఇలా కంటిన్యూ అయిపోతున్నా ప్రస్తుతానికైతే. టైం ట్రావెల్ ఓకే, పాస్ట్ అనేదే నాకు ఇష్టం. ఎందుకంటే పాస్ట్ అంటే కూడా నాకు వేదిక ఏజ్ లేదా రాజుల కాలం లాంటి టైంలో వెళ్ళాలనేది ఇంట్రెస్ట్. ఆ టైంలో ఉండే కల్చర్ కానీ ఎలా అంటే అప్పట్లో లైఫ్ స్టైలు, ఇంత జనాభా లేకపోయేసరికి చాలా కూల్గా ఉండేది. కింగ్స్ లైఫ్ ఎలా ఉండేదో చూడాలి. మోస్ట్లీ వార్ చూడాలనేది చాలా ఇంట్రెస్టింగ్. రియల్లో వార్ చూడాలి, ఎప్పుడన్నా ఒకసారన్నా వార్ చూడాలి. కాబట్టి పాస్ట్కి వెళ్ళడమే ఓకే. డైలాగ్ అంటే ఇప్పుడు ఏది అంత గుర్తుకులేదు. చెప్పాలంటే బీఆర్ గురించి చెప్పాలి. ఎందుకంటే మీకు బీఆర్ అని ఎందుకు అనుకుంటారు, అఫ్కోర్స్ ఆడు బీఆర్ లెక్కలు చేస్తాడు, కానీ చాలా సెన్సిటివ్ వాడు కూడా. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కలిసి ఉన్నాం కాబట్టి ఫిజిక్స్, వర్క్షాప్ ఈ 2 ల్యాబ్స్లో మనతో ఎక్కువ ఉన్నా. ఇక వేరే ల్యాబ్స్ సంగతి తెలిసిందే. 2 members 3 members ఉన్నప్పుడు రంజిత్ కూడా జాయిన్ అయ్యాడు. రంజిత్ అన్నట్టు సాగు దబ్బింది నేనే అని అంటాడు. ఎందుకంటే వాడిపైన ఇచ్చిన నిందలు నా పైన మోపేస్తాడు. ఈడీసీ ల్యాబ్ అనుకుంటా, రంజిత్ బాగా ట్రై చేస్తాడు ల్యాబ్ కంప్లీట్ చేయడానికి. ఏదో నాకు వచ్చిన కొద్దిగా ఐడియా ప్రకారంగా అటు అక్కడిక్కడ
అది వాల్యూస్ డబ్బుకొచ్చి ఏదో కొద్దిగా మ్యానిపులేషన్ చేస్తుంటే బీఆర్ గారు తోపు అసలు వాడు ఆడికి అది రంజిత్ ఇక ఆల్మోస్ట్ అందరి పైన వేసేటోడే కాబట్టి చెప్పాల్సిన విషయం కాదు. అరే వాడు ఎంత చెప్పినా అని నేను మరీ అంత బీఆర్ లెక్క చేయలేదురా. అరే మీరు కావాల్సుకొని చేస్తున్నారు, ఇది నేను అంత చేయలేదు బీఆర్ లెక్క.